హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P4 విధానం అమలు చేస్తున్నాం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విశాఖలో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న పోలీసులు. 2 నిందితులను అరెస్టు చేశామన్న ద్వారకా ఏసీపీ నరసింహమూర్తి. క్షత్రియ సంక్షేమ సమితి సేవలు అభినందనీయం. ఉగాది వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సస్యశ్యామలం సుభిక్షంతో జిల్లా ఆర్థిక పురోగతిని సాధిస్తుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సర వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రపంచంలో భారతీయులు అగ్రస్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాసవస్రావధాని మాడుగుల నాగశర్మ పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను పండితులు వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. నేతలు ఉగాది పచ్చడిని స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పంచాంగ శ్రవణం చేసిన పండితులు మాడుగుల నాగఫణి శర్మను సీఎం ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉగాది పండుగ నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామన్నారు. ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగఫణి శర్మ గారు చెప్పారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి
ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే నాగపూడి శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు దొరికిపోవడం లేదు, ఎందుకంటే అది కాంపిటెంట్ వారే. నేను ఆయన కోసం ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. నాగరిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. అదే వారు ఇప్పుడు చెప్పారు. నేను హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను. వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం. ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడిచ్చాం. పక్కనే మన కళావేదిక ఒకటి కట్టాం, శిల్పకళా వేదిక కట్టాం, కళలు భాషల్ని ప్రోత్సహించడానికి. అంటే ఒక హైటెక్కు ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా. 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. మన నాగరికతను కానీ, మన సాంప్రదాయాలు కానీ, సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం. ఇప్పుడే పంచాంగం అయితే చాలా బాగా చెప్పారు, సంతోషం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉగాది వేడుకల్లో మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విశాఖలో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని ద్వారకా పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్నామని ద్వారకా ఏసీపీ ఆర్నేపు నరసింహమూర్తి తెలిపారు. రుపిక్ బ్యాంకులో మోహనరావు అనే వ్యక్తి బంగారం తాకట్టు పెట్టి 68.31 లక్షలు టేక్ ఓవర్ లోన్ తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. జగదీష్, అవినాష్ అనే స్నేహితులిద్దరూ ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ కు 68.31 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేసి గోల్డ్ విడిపించారు.
ఆ తర్వాత ఆ బంగారాన్ని చెక్ చేయడంతో అది నకిలీ బంగారమని తేలింది. నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను అరెస్టు చేశామని ఏసీపీ నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, బీజేపీ శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే పెరుమత్స విష్ణుకుమార్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పండితులు పంచాంగ శ్రవణం చేసి ఉగాది పచ్చడిని నేతలకు అందజేశారు. సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు డి తిరుపతిరాజు, కార్యదర్శి ఆర్వి గణపతిరాజులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పంచాంగకర్త పంచాంగ శ్రవణం చేశారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, బీజేపీ శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచాంగకర్తను నేతలు ఘనంగా సత్కరించారు. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నేతలకు సాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన అన్వేష్ వర్మ, కిలో మాంజారో పర్వతాన్ని అధిరోహించిన యువతిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు నేతలకు ఆశీర్వచనాలు అందజేశారు. కెమెరా చూడండి. కుమార్ రాజు గారిని కోరుతున్నాం అండి. ఒకసారి చూడండి. ఒకసారి తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. రాజు గారు సార్ ప్లీజ్ లుక్ హియర్. క్షత్రియ సంక్షేమ సమితి నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఎవరెస్ట్, కిలిమంజారో పర్వతాలను అధిరోహించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన యువతీ యువకులు మన క్షత్రియ సేవా సమితి నుంచి ఉండటమే గర్వకారణంగా ఉందని అభినందించారు. విశాఖ, సీతమ్మధార కొండలు 2 నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. వీటిని తామే ఎక్కలేకపోతున్నామని, అలాంటిది పర్వతాలను అధిరోహించిన అన్వేష్ వర్మ అభినందనీయులని తెలిపారు. పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు అన్వేష్ వర్మ గురించి వింటే నేను చూచాగా విన్నాను తప్ప ఆయన లిస్టు చదువుతూ ఉంటే ఆల్మోస్ట్ 3 పేజెస్ చూసాము. అసలు కరాటే ఒక లైను, ఆ పర్వతాలు ఎక్కడం అదొక డిఫరెంట్ లైను. మరి ఆ రెండింటిలో కూడా అన్ని మెడల్స్. ఇందాక వచ్చినప్పుడు అనుకున్నాం విష్ణుకుమార్ రాజు గారు ఇదిగో కొండలు అక్కడి నుంచి ఇక్కడ దాకా నా కాన్స్టిట్యున్సీ, ఈ కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నారు. సీతమ్మధార కొండ ఎక్కడానికే మా అందరికీ ఎంతో కష్టమైతే అది ఎవరెస్ట్ ఎక్కేశారు, ఆ పాప కిలిమంజారో ఎక్కేసిందంటే మరి చాలా ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంది. నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మామూలుగా అంటూ ఉంటాం మరిన్ని శిఖరాలు అధిరోహించాలని. ఎవరెస్ట్ ఎక్కినోడికి ఇంకే ఉంటుంది, ఇంకే ఉండదు. సో ఇంకా రంగం వదిలేసి వేరే రంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలి అని చెప్పి అన్వేష్ వర్మకి, అలాగే హసిత కూడా మరి కిలిమంజారో ఏదో సినిమా పాటలో, రజనీకాంత్ సినిమా పాటలో విన్నాం కిలిమంజారో అని. మరి ఆ పర్వతం మన అమ్మాయి, మన ఊరు అమ్మాయి ఆ పర్వతాన్ని, అది అగ్ని పర్వతం, ఆ అగ్ని పర్వతం ఎక్కిన ఆ అమ్మాయి కూడా ఇక్కడ మీ అందరి సమక్షంలో
వాళ్ళకి సన్మానం చేసే అవకాశం మాకు దొరకటం కూడా అదృష్టంగా. శాస్త్రోక్తంగా జరిగిన క్షత్రియ సంక్షేమ సమితి ఉగాది వేడుకల్లో సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రామకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామలం సుభిక్షంతో జిల్లా ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తుందని ఉగాది పంచాంగకర్తలు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉడాచిల్డ్ర నేరినాలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉడాచిల్డ్ర నేరినాలో ఉగాది వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్త పూజలు, వేద పారాయణం, మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, ఉడా కమిషనర్ కెఎస్ విశ్వనాథన్లు సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాలకు హాజరయ్యారు. వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పంచాంగకర్తలు పి నరసింహమూర్తి, రంగనాథాచార్యులు, జి శేషాచార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ ఏడాది జిల్లా ప్రజలు సుభిక్షంగా, సంతోషంతో జీవిస్తారని చెప్పారు. విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండుతాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే. పేదరికం లేని సమాజ స్థాపనకు ఉగాది నాంది పలకాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ధనవంతులు పేదలకు చేయూతనివ్వడం, ఆర్థికంగా అండగా నిలవడమే P4 విధానం ప్రధాన లక్ష్యమన్నారు. జీడీపీలో 15% వృద్ధి సాధించేందుకు 2047 స్వర్ణాంధ్ర సహకారంతో పాలు పంచుకునేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీకు ఎందుకు ఇస్తున్నామో అందరికీ తెలుసు. ఎందుకు ప్రతి ఉగాది కూడా మనం తింటున్నామో తెలుసు. ఏ విధంగా ఆ పచ్చట్లో 6 రుచులు ఉంటాయో, స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఉంటాయో, ఆ విధంగా మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ని దాటుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో అందరూ ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనకు తెలుపడానికి ఈ పచ్చడి ఒక ఉదాహరణ. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరం గుర్తు వచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం కూడా చాలా చక్కగా మన పండితులు అందరూ వినిపించారు. దాన్ని వింటే ఎంత మేలు జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరించారు. మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారు చెప్తారు, బాబు జాగ్రత్తగా వెళ్ళేసిరా అని. అది చెప్పడం వల్ల మనం ఏదో పడిపోతాము, లేకపోతే ఏదైనా జరుగుతుంది అనేది కాదు. మనం జాగ్రత్త పడతాము, నిదానంగా వెళ్ళి పనిని చక్కగా చేసుకొని మనం ఇంటికి తిరిగి వస్తామని ఒక ఆలోచనతో వారు చెప్పేవారు. ప్రతి ఇంట్లో కూడా వారు ఒక అమ్మవారు చెప్పేవారు. ఆ విధంగా ఈ పంచాంగం కూడా అలాంటిదే. ఎక్కడెక్కడ మనము జాగ్రత్త పడాలి, ఏ రాశులు వారు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని మనము ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, దాన్ని చెప్పడానికే ఈ శ్రవణం అనేది. సో నేనైతే దీన్ని ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్గా భావిస్తాను. గత దశాబ్దాలుగా, సెంచురీస్గా జరిగే అంశాలని మన పెద్దవాళ్ళు గుర్తించి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విధంగా ఉంటారు, మన ప్లానెట్స్ ఒక అలైన్మెంట్ కూడా ఇలా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి అనేది వాళ్ళు గుర్తించి ఈ పంచాంగం అనేది వాళ్ళు రూపొందించారనేది నేనైతే భావిస్తున్నాను. సో దాంట్లో చెప్పినది మనము జాగ్రత్తగా తీసుకొని మనము ప్రవర్తనిస్తే మనకు అందరికీ మేలే జరుగుతాయనేది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భవానీ శంకర్, పర్యాటక శాఖ అధికారి సుధాసాగర్,
జూ క్యూరేటర్ మంగమ్మ, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధూర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ అక్కిపాలెం లలితానగర్లోని శ్రీ లలితా పీఠంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఆశీస్సులతో పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం లలితామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా పీఠంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా సీతారాముల వారికి సహస్ర నామార్చన చేశారు. లలితా కామేశ్వరి దేవికి పాలాభిషేకం నిర్వహించారు. పంచాంగం కర్త కొక్కిరగెడ్డ సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 8 గంటలకి చతుర్వేద పారాయణం నిర్వహించారు. భక్తులందరికీ వేద ఆశీర్వచనమిచ్చారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ప్రతిరోజు కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ వ్యక్తులు ఈ సంవత్సరం మరణించేటువంటి అవకాశం ఉంది. తర్వాత పూర్వంలో పాడుపడ్డటువంటి దేవాలయాలన్నీ కూడా చాలా విశేషంగా అభివృద్ధి చెందేటువంటి మార్గం కనిపిస్తున్నారు. ఎక్కువగా ఉంది ప్రజా కార్యక్రమములు, అదేవిధంగా హోమాలు. మనం చెప్పుకున్నాం దశపీఠంలో దాదాపు 3-4 నెలలో 5 సార్లు హోమాలు చేస్తూ ఉన్నారు. ఏదో ప్రత్యేక హోమని, చండీ హోమని, లక్ష్మీ గణపతి హోమని, ఇలా చక్కగా హోమాలు ఎలాగైతే జరుగుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి హోమాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రక్షణ శాఖ ప్రతిరోజు లలితా కామేశ్వరి అమ్మవారికి రాత్రి 8:45 ఏకాంత సేవ జరుగుతుందని డాక్టర్ ఎన్ చంద్రశేఖర్, మేనేజర్ కృష్ణసేన్లు వెల్లడించారు. భక్తులు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు అక్కేపాలెం లలితా పీఠాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో విశాఖపట్నంలో అక్కాయిపాలెంలో గల శ్రీ లలితాపీఠంలో వేంచేసి ఉన్న శ్రీ లలితా కామేశ్వరుల వారికి ప్రతిరోజు రాత్రి 8:45 ఏకాంత సేవ జరుగును. భక్తులు ఈ సేవలో విరివిగా పాల్గొని అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాము. ప్రతిరోజు ఈ కార్యక్రమం రాత్రి 8:45 ఉంటుంది. వివరాలకు శ్రీ లలితాపీఠం అక్కాయిపాలెం నందు వేంచేసి ఉన్న ఆఫీసులో మీరందరూ కూడా కనుక్కోగలరు. ఓం శ్రీ మాత్రే నమః. సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ లలితాపీఠంలో వేయించేసిన లలితా కామేశ్వరికి ప్రతిరోజు రాత్రి 8:45 ఏకాంత సేవ జరుగును. ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని భక్తుల అమ్మవారి కృపకు, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉగాది సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష హారతి, దర్బార్ సేవ నిర్వహించారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హోమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఏవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 ఏసీ కోచ్లు పట్టాల నుంచి వేరయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు చనిపోయాడు. ఒడిశా రాష్ట్రం సాత్వర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఒడిశా వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు లగేజీలతో రైలు పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 16 మంది నక్సల్స్ మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశాల్లో AK-47 లాంటి గన్లతో పాటు రాకెట్ లాంచర్, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు బీజాపూర్ ఆపరేషన్లో భాగంగా ఎన్కౌంటర్ నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లో సర్చింగ్, గస్తీ కొనసాగుతుంది.
కడప జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు ఉగాది సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ముఖ్యమంత్రికి శేషవస్త్రం, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే సీతారాముల కళ్యాణం రాష్ట్ర ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం జరిగింది. విశ్వవసునామ సంవత్సర ఉగాది ఆస్థానం సందర్భంగా తిరుమల కోలాహలంగా కనిపించింది. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా తిరుమల బంగారు వాకిల వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. ఉదయమే సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూల విరాట్కు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. శ్రీవారి బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రాకారం అంతా పచ్చటి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఆలయంలో ఉగాది ఆస్థానం సాంప్రదాయంగా జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరం కొత్తగా ఆలయాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. దాతలు ఇచ్చిన విరాళాలతో 45 లక్షల వ్యయంతో ఆలయ ప్రాకారం అంతా షాపులతో అలంకరించామని టీటీడీ ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోచ్చారణలతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఫ్లవర్స్ తోటి, రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడు వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. నమో వెంకటేశయ్య. స్వామివారి ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు
4 రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే 12 రకాల నట్ ఫ్లవర్స్ని మహాద్వారం గర్భాలయానికి వివిధ ఆకృతులు ఇక్కడ చేసే భక్తులు కనువిందు చేసే ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగంని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ ఉగాది సందర్భంగా ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తాము. ఓం నమో వెంకటేశ్వర. ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం శోభాయమానంగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలుగు సంవత్సరాది ఉగాది అందరి ఇంటా శుభాలు చేకూర్చాలని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జయసేన్ రాజు, జ్యోతిష్య వాస్తు విభూషణ నాగులకొండ ఆశ్లేషాచారి ఆకాంక్షించారు. పాతగాజువాక సెలెస్ట్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పంచాంగ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దైవజ్ఞ రత్న నాగులకొండ సూర్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ తాలూకా దురాఘాతాలు కూడా మన రాష్ట్రం, మన దేశం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా మన సైన్యం జాగ్రత్తగా మాత్రం కళ్ళతో కనిపెట్టి జాగ్రత్తగా దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంటుంది. తిప్పుకొడతారు కూడా. అదేవిధంగా ఇస్రో చేసే ప్రయోగాలు కూడా చాలా బాగా విజయవంతం అవుతాయి. వాళ్ళు చేసినటువంటి ఏ రకమైన ఉద్దేశంతో మాత్రం చేస్తున్నారో అవన్నీ కూడా శాటిలైట్స్ అన్నీ కూడా ఆకాశంలో, ఖగోళంలో మాత్రం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ప్రజలు, ప్రభుత్వము, గోవులు, పశువులు, బ్రాహ్మణులు, పంటలు అందరూ కూడా సమృద్ధిగా దేదీప్యమానంగా ప్రకాశించి ప్రజలకు న్యాయాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం కూడా చేకూరుతుంది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ నాలెడ్జ్లో అతి ప్రవీణత పొంది మానవుడికి ఒక దిక్సూచి అనేది ఫ్యూచర్లో చూపించున్నారనమాట. మరి వారు చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి దేశాభివృద్ధి కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ, మానవాభివృద్ధి కానీ చక్కగా ఉంటాయని వారు చెప్పారు. ఇది ఒక శుభమైన మెసేజ్ అన్నమాట. మరి ఈ సందర్భంలో వారు పంచాంగం కూడా చక్కగా తీసుకొచ్చి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా అందరికీ చాలా అవసరం కూడాని. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని సక్రమంగా నడుచుకుంటే అందరి భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో వారు నన్ను కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని పిలిచి వారు నన్ను ఆశీర్వదించారు. భగవంతుడు వారికి మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై లోతైన విచారణ జరిపించాలని గాజువాక పారిశ్రామిక ప్రాంత క్రైస్తవుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. పాత గాజువాక 60 అడుగుల రోడ్లోని చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు బిషప్ ఎల్ శామ్యుయల్, అద్దెపల్లి రవిబాబు, పుచ్చా విజయ్ కుమార్లు మాట్లాడారు. ప్రవీణ్ మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటన్నారు. పేదలు, అనాథల కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు, సుభాకర్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరణాన్ని ఖండిస్తున్నాం. ఆయన మరణానికి సరైనటువంటి దర్యాప్తు చేసి సరైన న్యాయం చేయాలని, న్యాయం చేకూరిస్తే మేము క్రైస్తవ లోకం అంతా మేము హర్షిస్తాం, నవ్వుతాం, అభినందిస్తాం. దానికి సరైనటువంటి న్యాయం చేయాలని. క్రైస్తవులు చేతకాని వాళ్ళు కాదు కాబట్టి మీరు సరైన న్యాయం చేయాలి. ఆయన మీద ఉన్న గాయాలు ఏంటో, ఆయనకి ఎందుకు అలా మూతి మీద గాయం తగిలిందో, ఆ బైక్ పడిన దగ్గర కర్రతో ఉన్న రక్తం మార్కలు ఏంటో వీటన్నిటిని నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పుడు రిపోర్టు దయచేసి ఎవరు కూడా ఆ ప్రలోభాలకు లోబడి తప్పుడు రిపోర్టు ఇవ్వద్దని, సరైనటువంటి న్యాయపరమైన రిపోర్ట్ ఇవ్వాలని పెట్టి ఈ విషయాన్ని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి గమనించి ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు మీరు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆ మరణంలో మంచి న్యాయం ఉంది, ఆ న్యాయాన్ని బయటికి తీసుకురావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్రతిమోలుతున్నాం. అది యథార్థమైనటువంటి రిపోర్ట్స్ బయటికి రావాలని మేము స్పందిస్తూ ఈ మాటలు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారి సంబంధించి మీరు చూసారు, రాజమండ్రిలో పెద్ద సమూహం అంటే క్రైస్తవులు కానీ ఈ రాష్ట్రంలో ఏకమైతే మరి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత
మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంకా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని వేయాలి. ప్రభు ఆదరణ ఉండాలని, అలాగనే వాళ్ళ కుటుంబానికి అన్ని వేళలా మా యొక్క సహకారం, మా యొక్క ఆలోచనలు ఉంటాయని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి వారు చేస్తున్న సేవ జీవితాలకు కూడా వారికి మేము ఎల్లకాలం తోడు ఉంటామని ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తాం. మద్దలపాలెం కళాభారతిలో జరిగిన 3 రోజుల నాటక ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పెన్మత్స విష్ణుకుమార్ రాజు, ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణమూర్తులు హాజరయ్యారు. కళలు, సాంస్కృతిక రంగానికి విశాఖ కేంద్రంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. తన మిత్రుడు లీడర్ రమణమూర్తి తన పేపర్ను రోజు వాట్సాప్లో పంపిస్తే చదివే వాళ్లమని నేతలు అన్నారు. సామాజిక సమస్యలతో పాటు కళ, నాటక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. మహాకవి గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం సమాజాన్ని జాగృతం చేసిందని తెలిపారు. గురజాడతో పాటు మహాకవి శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఘంటసాల తదితరులకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లుగా చెప్పారు. రైటర్స్ అకాడమీని నాటకాలు, కళలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా లీడర్ రమణమూర్తిని అభినందించారు. త్వరలోనే విశాఖలో స్పోర్ట్స్ కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని, రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ఘంటా విష్ణుకుమార్ రాజులు తెలిపారు. చదువుతూ నాటకాలు వేయడం అభినందనీయమని హోంమంత్రి అనిత చెప్పారు. విశాఖ నాటకోత్సవాల కళా సౌరభాన్ని గొప్పగా చాటాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సినీ నటుడు నారాయణమూర్తులు తెలిపారు. ఒక 5 నిమిషాల్లో మొత్తం సభ ముగుస్తుందండి. అందులో ప్రతి ఒక్కటి కూడా నేను చూసాను. వచ్చిన తర్వాత సార్ ఒక అరగంటలో వెళ్ళిపోతానండి అన్న, మళ్ళీ వేరే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చానండి అని. బట్ లేదమ్మా ఒక్కసారి కూర్చొని చూద్దామంటే నేనే హ్యాపీగా 1 అవర్ కూడా కూర్చొని చూడగలిగాను. నిజంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ముఖ్యంగా ఈ వేదిక ఎంతో మంది కళాకారులను తయారు చేసింది. ఈ వేదిక మీద ఎంతో మంది కళాకారులు ప్రాణం పోసుకున్నారు. ఇదే వేదిక మీద ఎంతో మంది, కొన్ని వేల మంది కళాకారులు కుటుంబాలు జీవనోపాధి కల్పించారు. అటువంటి ఈ కళా వేదికకి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలందరికీ కూడా మరొకసారి సరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఇదే వేదిక మీద నా కూతురు కూడా కూచిపూడి నాట్య ప్రదర్శన చేసింది. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అటువంటి వేదిక మీదకి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు మీ అందరూ కూడా బ్లెస్సింగ్ కాదు సార్, ఇట్స్ నాకు వచ్చిన ఆపర్చునిటీ. ఎందుకంటే ఈరోజు సాంస్కృతిక విభాగం అనేసరికి చాలా మంది, ఎందుకంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఈరోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేరు చేస్తారు. ఆ నందమూరి తారక రామారావు గారు సినీ రంగ ప్రవేశమే నాటక రంగ ప్రవేశం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సినీ రంగంలో, సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగొందిన వ్యక్తి. ఒక పార్టీ పెట్టి చాలా మంది చదివి, మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు, సినిమాలు వేసుకున్న వాళ్ళు, మొహానికి రంగులు వేసుకున్న వాళ్ళు పరిపాలన చేస్తారా అన్న వ్యక్తులందరికీ కూడా 9 నెలల కాలంలోనే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాలు పంచుకొని మళ్ళీ అదే నాటక రంగంలో ఈరోజు మీ అందరితో పాటు వేదికను పంచుకునే ఒక మహత్ అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశంలో there are so many languages. ఇవాళ ఆడుతున్న నాటకం, maybe it's Manipur or Kerala or Gujarat, anybody else. There are so many languages. మనకు తెలియకపోవచ్చు, బట్ ఎమోషన్స్ సేమ్. మన జీవితం, మన కథ, మనది మొత్తం. అలాంటి మన దాన్ని, మన భాష కాకపోయినా సరే విశాఖపట్నంలో ఈ రమణమూర్తి గారు ఇక్కడ జరుగుతున్న నాటకోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా ముగిస్తున్న ప్రేక్షకులే ఉన్నారా? దండం పెడుతున్నా. మిత్రుల, నాటక రంగం కళాకారులకు ఒక తల్లి ఒడిలాంటిది. నాటక రంగం ప్రేక్షకులకు ఒక బడిలాంటిది. ఈ రంగస్థలం నుంచి ఎందరు మహాకళలు, ఈ మహా కళాకారులు, దర్శకులు, రచయితలు, ఒక టీవీల, సినిమాల ఎంత మందిని కన్నది ఈ భూమి స్థలం, ఈ రంగస్థలం, ఈ నాటక రంగం. మిత్రులారా, మన హిందూ పురాణాల్లో, మన భారతదేశంలో ఫస్ట్ వేదాలు, ఉపనిషత్తులు ఉండేవి. వాటిని ప్రభుమిత్రాలు, ప్రభు సంవత్సరాలు అనేవారు. ఎవరికి వేదాలు వచ్చో, ఎవరికి సంస్కృతి వచ్చో వారికే పరిమిత జ్ఞానం. ధర్మం ఎలా ఉండాలి, మంచి ఎలా ఉండాలి, చెడు ఉండాలి, వాటికి ప్రభు సంవత్సరాలు అనేవారు.
ఆ తర్వాత పురాణాలు వచ్చాయి. పురాణాలు మిత్రసమకాలి అది కొద్దిమందికి. పురాణాలు మహాభారతం, రామాయణం, కుటుంబం సమాజంలో ఉండాలి. గాజువాక దల్లివానిపాలెం సెంటర్ మహాత్మా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రం ప్రారంభించారు. ట్రస్ట్ అధ్యక్షుడు జాగారపు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావులు పాల్గొని చలవేంద్రాన్ని ప్రారంభించారు. 14 ఏళ్లుగా చలవేంద్రాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. మరి శిలాపాలకంలో కూడా ప్రతి రాజకీయ నాయకులు, పార్టీ నాయకులది ముఖ్య అతిథులు మన కేఎన్ఆర్ గారిది బీజేపీ నుంచి కానీ, మన టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గారిది కానీ, మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారిది కానీ, మన సిపిఐ లీడర్ ప్రతి ఒక్కరి పెట్టామండి. ఈరోజు మాకు సెంట్రల్ మినిస్టర్ గారిని మరి కుమారస్వామి గారు కానీ, మరి అశోక్ భూపతి శ్రీనివాస వర్మ గారు కానీ, మరి ఎంపీ మరి భరత్ గారు కానీ, మరి సీఎం రమేష్ గారిని, మరి పల్లా శ్రీనివాస్ గారిని మొత్తం ఒక వేదికగా మనం ఏర్పాటు చేయాలని చాలా ఖర్చుతో కూడుకుందండి. మరి ఆ రోజు నైట్ మరి ప్రోటోకాల్ చేసింది మన కేఎన్ఆర్ గారు. నాకు చాలా లైఫ్లో ధన్యమైందండి. గాజువాక జంక్షన్లో ఒక 2 సెంట్రల్ మినిస్టర్లతో మరి దండేంద్ర ఆశ్రమాస్ గారు ప్రత్యేకంగా ఆ రోజు మరి కేఎన్ఆర్ కృతజ్ఞతలు తెలియజేయలేకపోయినా ఈరోజు ఈ వేదికగా మరి మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదిక మరి కేఎన్ఆర్ గారికి, మరి బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుని, ఇదే విధంగా మాకు రాజకీయాలత్యంగా సపోర్ట్ చేసిన ప్రతి ఎన్జిఓకి, మరి నా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. తమ్ముడు అమ్మ బ్లడ్ బ్యాంకు, మన భారత బ్లడ్ బ్యాంకు చైర్మన్ అయినటువంటి వినోద్ బాలు గారికి, మా బాటా శ్రీనివాసరావు గారు అందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఒక మంచి రోజు ఉగాది పర్వదినాన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. జాగర శ్రీనివాసరావు ప్రతి సంవత్సరం కూడా ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా చలివేంద్రాలు కానీ స్వచ్ఛందంగా చాలా కార్యక్రమం చేస్తుంటారు. నాకే చాలాసార్లు ఫోన్ చేశాము, ఎలా జరుగుతుంది మనం హెల్ప్ చెప్పి పరిస్థితులు. మంచి ఉదయంతో ఒక కార్యక్రమం స్వచ్ఛందంగా పెట్టే చాలా సంతోషకర విషయం. ఆ భగవంతుడు ఆయనకి చల్లగచ్చుకోవాలి, కుటుంబానికి మంచి ధైర్యం కలిగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యం సంపాదించుకోవాలి. అదేవిధంగా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేదోడు ఉండాలని చెప్పేసి. హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P4 విధానం అమలు చేస్తున్నాం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విశాఖలో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న పోలీసులు. 2 నిందితులను అరెస్టు చేశామన్న ద్వారకా ఏసీపీ నరసింహమూర్తి. క్షత్రియ సంక్షేమ సమితి సేవలు అభినందనీయం. ఉగాది వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సస్యశ్యామలం సుభిక్షంతో జిల్లా ఆర్థిక పురోగతిని సాధిస్తుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సర వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.